హలో. సో, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంకా కాశీ దర్శనం అంతా అయిన తర్వాత టిఫిన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగు కాశీ నుంచి బయలుదేరే మార్గమధ్యంలో మనకేంట్రా అంటే సీతామఢి అని చాలా పవిత్రమైన టెంపుల్ ఒకటుండాది. ఆ టెంపుల్ దాంతో పాటు ఇంకొక టెంపుల్ అవి 2 కవర్ చేస్తామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఎళ్ళేసి కొంచెం టిఫిన్ కానిచ్చేసి ఇక వెహికల్‌లో అయితే బయలుదేరేసాము. సో, ఆ టెంపుల్‌లో దర్శనం అంతా అయిన తర్వాత అది గూడా మంచి ఫేమస్ టెంపులే. మనం ఒక్కొక్క ఊరికెళ్ళినప్పుడు ఆ ఊర్లో కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. అందులో భాగంగానే ఇదొక టెంపుల్ అనమాట. సో, ఈ టెంపుల్ కూడా మంచిగా దర్శనం చేసేసుకున్నాము. హ్యాపీగా దర్శనం అయిపోయింది. ఏ వెళ్ళినా కూడా అండి జనాలైతే విపరీతంగా ఉంటున్నారు. నార్మల్ టెంపుల్స్‌కి వెళ్ళినా ఉంటున్నారు. లేకపోతే మంచి ఫేమస్ టెంపుల్స్‌కి వెళ్ళినా ఉంటున్నారు. ఇలా జూసినప్పుడు నాకేంట్రా అంటే, జనాలు పుణ్యక్షేత్రాలు బాగా దర్శించుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో, ఇంకొచ్చేసి సీతామఢి టెంపుల్ ఒచ్చేసింది. సీతమ్మ తల్లి జీవితమంతా ఏదో ఒక బాధేనండి. ఆ శ్రీరామచంద్రుడిని దూరమైనప్పటి నుంచి ఇంకా ఎంతో బాధని అనుభవించి ఆ అవతారాన్ని, ఆ తనువుని చాలించేటందుకు భూమాతనైతే పిలుచుకుంది. అప్పుడు భూమాత భూమిని పెకిలించుకుంటూ వచ్చి బిడ్డయినటువంటి సీతని తీసుకొని పోతుంది. సో, అదే అన్నమాట. ఆ ప్లేసే ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ శివలింగం ఉంటుంది. ఒక కేవ్ లాంటి దాంట్లో శివలింగం ఉంటుంది. ఈ గుహ అనేది ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్‌గా కట్టినట్టుండారు. అంటే సందర్శకులకు కొంచెం కొత్తగా ఉండటానికి మాత్రం కొంచెం గుహలాగా కట్టారు. కానీ లింగం మాత్రం ఒరిజినలేనండి. సో, దాని పక్కన సీతమ్మ వారుంటుంది. ఆ అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుందంటే, నేపాలీ అమ్మాయి అలంకరణ ఉంటుందనమాట. అంటే మామూలుగా సీతమ్మ తల్లిది నేపాలీనే గదా! సేమ్ అలాగే అలంకరించారు. సో, ఈ మందిరం ఉంది గదా! అక్కడే అనమాట సీతమ్మ తల్లి భూమాత ఒడిలోకి వెళ్ళిపోయింది. సో, ఇంకిక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడంతా గడ్డిలాగా ఇదంతా ఏంట్రా అంటే ఇక్కడ స్టెప్స్‌లాగా ఉండి గడ్డిలాగా ఉంది గదా! అక్కడంతా ఏంట్రా అంటే సీతమ్మ తల్లి వెంట్రుకలు అంట. సీతాకేశ్ వాటిక అనేసి రాసుండారు దాని మీద. అంటే ఏంటంటే సీతమ్మ తల్లి భూగర్భంలోకి వెళ్ళిపోయేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆమెను పట్టుకొని లాగాడంట. అప్పుడు ఆమె కేశాలొచ్చాయన్నమాట. చేతికి వచ్చి ఇలా ఎగిరి పడినాయంట. ఇప్పుడు చూపిస్తున్నా గదా! స్టెప్స్ దగ్గరంతా. సో, అదంతా గడ్డిలాగా మొలిచిందంట. ఈవెన్ అక్కడ పశువుల్ని వదిలి గడ్డి తినమన్నా కూడా అవి తినవంట. పొరపాటుగా మనం తెలిసో తెలియకో లాగామనుకోండి, అక్కడ ఆ భూమిలో నుంచి బ్లడ్ వస్తుందంట.
ఈ మహల్లాగా ఉంది కదా, ఇదే అనమాట ఆమె భూమిలోకి వెళ్ళిపోయింది. అంటే దీని కింద ఇది 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సీతమ్మ తల్లి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి అంత కమలం చెట్లే, పద్మం చెట్లు. అక్కడ బోట్స్ ఉన్నాయి. ఐ థింక్ అక్కడ బోటింగ్ ఉంటుంది అనుకుంటా ఈవినింగ్ టైమ్స్. బట్ ఎంత ఎండ ఉందంటే నాకు తెలిసి 45 degrees ఉంటుందండి ఆ రోజు ఎండ. ఇదంతా వచ్చేసి మనకు తంసా అనే నది అనమాట. తంసా అనే నది ఒడ్డునే ఇదంతా జరిగిందనమాట. సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయేది ఇదంతా. యాక్చువల్లీ ఈ అరణ్యాన్ని కూడా ఏదో అంటారండి, బంకట్ అరణ్యం అని కూడా అంటారు. ఆ అరణ్యంలో తంసా నది ఒడ్డున జరిగింది ఇది. సో ఇదంతా నదే అనమాట, చుట్టూ ఉంటుంది. మధ్యలో మన అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోతుంది. మార్క్లో చూపిస్తున్న ద్వారం ద్వారా వెళ్తే భూమిలోకి వెళ్ళిపోయే అమ్మవారు మనకు అక్కడ కనిపిస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ద్వారాలకు అటు సైడు ఇటు సైడు సన్నివేశాలన్నీ ఎంత బాగా తీర్చిదిద్దుండారంటే, వివాహ పరిణయం కానివ్వండి, ఆమె సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసే సన్నివేశం కానివ్వండి, సీతారామలక్ష్మణులు పడవలో ప్రయాణించేది కానివ్వండి, ప్రతి ఒక్కటికి ఆ వాకిలికి అటు సైడు ఇటు సైడు ఎంత బాగుండాయంటే ఇదే అనమాట. ఇంకా లోపల అంటే చుట్టూ చూపించాను ఇప్పుడు, చుట్టూ తర్వాత ఆ పక్క ద్వారం ఈ పక్క ద్వారానికి చూపించాను. ఇప్పుడు మెయిన్ లోపల అమ్మవారి టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ కింద అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయే సన్నివేశం ఉంటుంది. ఇలా చూడండి, సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉండదంటే పాలరాతి విగ్రహంలో పూర్తిగా నేపాల్ వస్త్రాలంకరణలో. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా సందర్శకులకు అర్థం అవ్వటానికి ఆమె పుట్టింట్లో రాణిలాగా ఎలా ఉందో చూపించడానికి ఇది పెట్టినారని నేను అనుకుంటున్నాను. పై ఫ్లోర్లో. సో చుట్టూ చూడండి మిర్రర్ వర్క్. పైగా ఏంటంటే ఆ చుట్టూ కూడా సన్నివేశాలు ఉన్నాయండి. ఏంటంటే మనకు మెయిన్ సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి, లవకుశలకు శ్రీరామచంద్రమూర్తికి యుద్ధం జరిగే సన్నివేశం కదా. ఆ యుద్ధం జరిగేటప్పుడే కదా ఆమె భూమిలోకి వెళ్ళిపోతుంది. అది వెనక చూడండి, వెనక ఆ సన్నివేశం ఎంత బాగా చిత్రీకరించారో ఆ మిర్రర్ వర్క్లో. ఎంత బాగుండదంటే ఆ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పట్టుంటుందో అనిపించింది. చాలా బాగుందండి, చూడడానికి అయితే అద్భుతంగా ఉండదు. ఇక్కడ కూడా చూడండి, ఈ ద్వారానికి కూడా ఇరువైపులా అంటే దుర్గా రూపాలన్నీ ఒక పక్కనంతా ఇట్లా మన ద్వారానికి ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ అంతా దుర్గా రూపాలు మొత్తం ఉన్నాయి. ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు. సో ఇంకా ఇది కిందికి వెళ్తున్నాము. సో భూమి ఎక్కడైతే విరిగి సీతమ్మ తల్లి భూమాత ఒడిలోకి వెళ్ళిపోయిందో ఆ ప్లేస్లోకి వెళ్తున్నాము ఇప్పుడు. మనం ఎలాగైతే రామాయణం విన్నామో, చూసినామో, చదివినామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. మనం ఎలా ఊహించుకున్నామో అలాగే కనిపిస్తుంది నాకు.
అక్కడ ఏమైందంటే చుట్టుపక్కల భూమి అంతా చీల్చుకున్నప్పటికీ అక్కడంతా కవర్ చేసి దేవాలయం లాగా కట్టేశారు కాబట్టి అది తెలియడం లేదు మనకి. మధ్యలో అయితే గుంటలాగా అయితే బాగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఒరిజినల్ ప్లేస్ కనిపిస్తుంది. సో డెవలప్ చేయకముందు మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకు రౌండ్గా సర్కిల్ లాగా కనిపిస్తుంది, దాని లోపల కూడా సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయింది. బయట నుంచి వ్యూ అనమాట ఇది. సో సీతమ్మ తల్లి ఈ ప్రదేశంలో అంతా కాళ్ళతో నడిచింది అంటే అది ఎంత పుణ్యస్థలమో చూడండి. అలాంటి ప్లేస్లో మనం నడుస్తున్నామంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నామా అనిపిస్తుంది. నిజంగా అమ్మవారి విగ్రహం కూడా 7-8 అడుగులు ఉంటుందండి. ఆ విగ్రహం, ఆ పాలరాతి విగ్రహం కానివ్వండి, అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయే విగ్రహం కానివ్వండి, 7-8 అడుగులు ఆయన ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండదు. సీతామడి అనే ప్రదేశము ఎవరన్నా కాశీకి వచ్చినప్పుడు, ప్రయాగ వచ్చినప్పుడు, కాశీకి ప్రయాగకు మధ్యలో ఈ ప్రదేశం ఉంటుంది. సో ఈ సీతామడి పక్కనే ఆంజనేయ స్వామి ది బాస్ అంటారు కదా ఆయన. సో ఆయన టెంపుల్ కూడా ఉంది, చూపిస్తా పదండి. మనకు ఈ చుట్టుపక్కల తాగడానికి చిన్న చిన్న కొట్లు కూడా ఉంటాయండి. ఎవరన్నా హ్యాపీగా తినచ్చు, తాగొచ్చు. ఇక్కడ చిన్న ఒకటి ఈశ్వరుడి ప్రతిమ పెట్టి అక్కడ మనకు వాటర్ అంతా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, కిందికి వాటర్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లో ఆపినట్లున్నారు, నేను ఎంటర్ అయినప్పుడు ఫ్లో అవుతూ ఉన్నాయి వాటరు. సో ఆ కింద చిన్న లేక్ లాగా ఉంది, లేక్ కాదు ఒక గుంటలాగా, అందులో వాటర్ పడుతూ ఉంటుంది. సో అదేంటంటే ఆ నీళ్ళల్లో చేయి పెడుతుంటే ప్రాణం లేసి వచ్చిందండి బాబు. ఎందుకంటే ఆ 45 డిగ్రీల ఎండల్లో నిజంగా ఎట్లా ఉనిందంటే అట్లా ఉనింది. చల్లగా వాటర్ అరిచేతులకు తగులుతుంటే హాయిగా అనిపించింది. సో ఇంకా అక్కడ అంత ఎండకు కొద్దిసేపు తిరిగినాం కాబట్టి ఏదో ఒకటి డ్రింక్ తాగాలి కదండి. నాకు తెలిసి ఎవరైనా ఎండకు వెళ్ళే వాళ్ళు మంచిగా టెంకాయ నీళ్ళు లేకపోతే ఇలా పల్పీ జ్యూసెస్ ఇలాంటివి తాగితే హెల్త్కి మంచిదండి. లేదు అంటే మనము అంటే ఘన పదార్థాలు కాకుండా లిక్విడ్ రూపంలో ద్రవ పదార్థాలు తాగితే ఎండకైతే కంఫర్ట్గా ఉంటుంది. సో అది కొంచెం ఒక బాటిల్ తీసుకొని తాగుతున్నా, కొంచెము ఎండకు కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవ్వడానికి అనమాట, అది చల్లగా లోపలికి వెళ్తే. సో చూస్తున్నారా, ది బాస్ హనుమంతుడు 108 అనమాట, అంటే 108 అడుగుల విగ్రహం అది. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు అంత 108 అడుగుల విగ్రహం ఇక్కడ ఎందుకు ఉంది అనేది, అంటే ప్రతి ఒక్క ఊర్లలో ఉంటాయి, కానీ ఇక్కడ పురాణం, స్థల పురాణం ప్రకారం ఏంటంటే, సో ఆ అశ్వాన్ని బంధిస్తారు కదా లవకుశులు, బంధించిన తర్వాత ఆ అశ్వం తీసుకుపోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేస్తారు. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి కూడా పోరాడతాడు. పోరాడినప్పుడు ఆ పిల్లలు ఏంట్రా అంటే ఆ ఆంజనేయ స్వామిని చెట్టుకు గట్టేస్తారనమాట. ఆ చెట్టుకు గట్టేసినప్పుడు ఆంజనేయ స్వామి బాలరూపంలో ఉంటాడు. తర్వాత ఆ పిల్లలు ఇద్దరిని బెదిరించడానికి ఖాయం అంటే పెద్దగా అవుతాడనమాట. అదే మీరు ఇంతకుముందు చూసిన 108 అడుగుల విగ్రహం అనమాట. సో అక్కడే ఆ లవకుశలు ఇద్దరికి స్వామి భయపడిస్తాడనమాట. అంత అంటే భారీ మనిషిని చూస్తే భయపడతారేమో అని, కానీ లవకుశలు కించిత్ కూడా భయపడలేదు, ఎందుకంటే వాళ్ళు శ్రీరామచంద్రమూర్తి పుత్రులు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటాడు, బాలరూపంలో ఉంటాడు. లవకుశలు కట్టేసినప్పుడు భయపడించడానికి పిల్లల్ని ఆయన అంత రూపం దాలుస్తాడనమాట. ఇది ఇక్కడి స్థల పురాణం.
సో ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఒక దగ్గర ఆగి కొంచెం లంచ్ అయితే తింటున్నాము. ఈ సమ్మర్లో లంచ్ తినబుద్దే కాదండి. ఇంకా తిరగడానికి కొంచెం శక్తి కావాలి కాబట్టి తినాల్సిందే. డ్రింక్స్ ఎక్కువ తాగుదామా అనిపిస్తూ ఉందన్నమాట. ఆ సమ్మర్లో ఆ ఎండకైతే మీకు అసలు అక్కడ ఏం కనిపించట్లేదు, కానీ చాలా ఎక్కువ ఉండదు ఎండ. సో గుళ్ళకు వెళ్ళినప్పుడు ఆ స్థల పురాణాలు వింటూ ఉంటే ఆ ఎండ తెలీదు. గుడి నుంచి బయట వచ్చి జర్నీ చేసేటప్పుడు మాత్రం పక్కగా తెలుస్తుంది అనమాట ఎండ మాత్రం. సో ఇంకా దీని తర్వాత అయితే మేము వెళ్తున్నాం ఎక్కడికంటే అయోధ్యకు వెళ్తున్నాము. అయోధ్య దారిలో అనమాట. 4:30 అవుతుంది. టీ కాగాము ఒక దగ్గర. కొంచెం టీ అనేది పడిందంటే యాక్టివ్ ఉంటుంది, ఎనర్జీ వస్తుంది అనమాట మనకు. అంటే ఒకలాగా లేజినెస్ లేకోకుండా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అంతా టీలు మనకు మట్టి వాటిలలో ఇస్తారు కదండి. అంటే క్లే పాట్స్లలో ఎక్కువ యూజ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఇలా టీ తాగేటప్పుడు ఆ క్లే వాసన ఎలా వస్తుందంటే వాన పడినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడండి, మట్టి ఆ వాసన వస్తుంటే భలే అనిపిస్తూ ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తూ ఉంది టీ తాగేటప్పుడు. ఈ నుంచి మేము డైరెక్ట్గా ఇంకా అయోధ్య వెళ్ళాల్సి ఉండే. ఇక్కడ టీ తాగే ప్లేస్లో బోరింగ్ పంప్ ఉండే అనమాట. అంటే చిన్నప్పుడు చూసింటివే కదండి, ఇప్పుడైతే మనకి ఎక్కడ అవి కనిపించటమే లేదు కళ్ళకు అసలు. ఎప్పుడో మనం చదువుకునే రోజులు గుర్తొస్తాయి. అంటే స్కూళ్ళ పక్కన అట్లా ఉండేటివి అనమాట ఇలాంటివన్నీ. ఒక్కసారిగా ఓల్డ్ డేస్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.